అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరదించారు. ఇక ఆయన ఫోకస్ అంతా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతారని పలుమార్లు చెప్పారు. అయితే పుతిన్ మాత్రం ట్రంప్కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఇక తాజాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ వెంటనే యుద్ధం ఆపాలని, అమాయకుల్ని చంపడం ఆపాలని కోరారు. ఇక జెలెన్స్కీ ట్రంప్ ముందుంచిన ప్రతిపాదనలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికిన తర్వాత ఆయన ఫోకస్ అంతా ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనే ఉంది. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోని యుద్ధాన్ని ముగిస్తానని ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా అడుగులు పడలేదు. అదీ కాకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ట్రంప్కు ఆ అవకాశం ఇవ్వకుండా చిక్కడు దొరకడులా తయారయ్యాడు. పుతిన్తో డీల్ చేయడం కష్టమని ట్రంప్ కూడా తెలుసుకున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వాషింగ్టన్ పర్యటనకు వచ్చారు. ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ వెంటనే ఒకరిని ఒకరు చంపుకోవడం ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి ఒప్పందానికి చర్చలు మొదలు పెట్టడండి సూచించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఈ విషయం చెప్పారు. జెలెన్స్కీతో జరిగిన మీటింగ్ ఆసక్తికరంగా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని చెప్పుకొచ్చారు. ఇరువురు నాయకులు జెలెన్స్కీ, వ్లాదిమిర్ పుతిన్లను వెంటనే యుద్ధాన్ని ఆపాలని విన్నవించారు ట్రంప్. ఇక ఇరువురి సమావేశానికి అత్యధిక ప్రాధాన్యం కలగడం ప్రధాన కారణం. జెలెన్స్కీ ట్రంప్ను తనకు టోమాహాక్ మిసైల్స్ ఇవ్వాలని గత కొంతకాలంగా కోరుతున్నాడు. ఇక టోమాహాక్ విషయానికొస్తే ఆధునిక యుద్ధంలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా చెబుతారు. 450 కిలోగ్రాముల బరువు కల ఈ క్షిపణి విషయానికొస్తే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, అలాగే ఎలాంటి భూభాగంలో అయినా ఫైర్ చేయొచ్చు. ఒకవేళ అమెరికా ఈ ఆయుధాలు ఉక్రెయిన్కి ఇస్తే యుద్ధరంగంలో రష్యాకు ధీటుగా ఉక్రెయిన్ సైనికులు పోరాడగలరు. ఈ మిసైల్స్ ఇవ్వాలని జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. మరి ఈ క్షిపణులు ఇవ్వడానికి ట్రంప్ సంకోచిస్తున్నాడు. అయితే శుక్రవారం జెలెన్స్కీతో సమావేశం కావడం ముందు రోజే అంటే గురువారం ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఇక ట్రంప్ ఈ 2 మీటింగ్లలో వెంటనే యుద్ధాన్ని ఆపాలనే ప్రతిపాదనలు తీసుకువచ్చారు. ట్రూత్ లో పోస్టు పెడుతూ ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి బలమైన నాయకుడని కితాబిచ్చారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంతో గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తితో కలవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జెలెన్స్కీ గురించి తనకు బాగా తెలుసు. ఇటీవలి కాలంలో తరచూ కలుసుకుంటున్నాం. ఇక ట్రంప్ చివరగా చెప్పిందేమంటే ఉక్రెయిన్కు టోమాహాక్ మిసైల్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. వాస్తవానికి ట్రంప్ ఈ మిసైల్స్ ను ఉక్రెయిన్కు విక్రయించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. ఈ టోమాహాక్ మిసైల్స్ లాంగ్ రేంజీ క్షిపణులు. ట్రంప్ పుతిన్తో విసిగి వేసారి జెలెన్స్కీకి మిసైల్స్ ఇవ్వాలని నిర్ణయించారు. పుతిన్ను యుద్ధం ఆపమంటే ఆపడం లేదు. ఇక యుద్ధం ఆపించాల్సిన బాధ్యత తమపై ఉంది. యుద్ధంలో టోమాహాక్ మిసైల్స్ మాట్లాడుతాయని ట్రంప్ పుతిన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ ఉద్దేశం మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలి, అమాయకుల ప్రాణాలు కాపాడాలనేదని ట్రంప్ అన్నారు. అయితే అంతకుముందు ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తయారు చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ టోమాహాక్ ను కీవ్కు పంపించాలనుకుంటున్నట్టు చెప్పారు. దానికంటే ముందు తాను మరోమారు రష్యాతో మాట్లాడాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఆయన ఆదివారం పశ్చిమాసియాకు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్తున్నప్పుడు మీడియాతో మాట్లాడారు. ఇక రష్యా దారికి వస్తే సరే, లేదంటే టోమాహాక్ మిసైల్స్ పంపక తప్పదని తేల్చి చెప్పారు. జెలెన్స్కీ విషయానికే వస్తే అమెరికా నుంచి టోమాహాక్ లాంగ్ రేంజ్ క్షిపణులతో రష్యాలోని చమురు డిపోలపై దాడులు చేసి పుతిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. ఈ మిసైల్ ఇవాళ వద్దా అని ట్రంప్ సంకోచిస్తున్నాడు. శుక్రవారం కూడా వైట్ హౌస్ దీని గురించి ఎటూ తేల్చుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం జెలెన్స్కీకి ట్రంప్ ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ పుతిన్తో మాట్లాడినప్పుడు త్వరలోనే హంగేరీలో కలుద్దామని చెప్పాడట. టొమాహక్ మిసైల్స్ గురించి ట్రంప్ కూడా ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని చెబుతున్నారు వైట్ హౌస్ వర్గాలు. ఆ అవసరం రాకపోవచ్చని అంటున్నారు. అదీ కాకుండా టొమాహక్ మిసైల్స్ తమకు కూడా అవసరమవుతాయని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మీడియా ప్రతినిధులు ట్రంప్ను ఉద్దేశించి పుతిన్ టొమాహక్ మిసైల్స్ బూచి చూపినందుకు భయపడ్డారని ప్రశ్నిస్తే ఆ భయం పుతిన్ కు ఉందని తేల్చి చెప్పారు. జెలెన్స్కీ మాత్రం తమకు టొమాహక్ మిసైల్స్ కావాలని పట్టుబడుతున్నాడు. బదులుగా మీకు డ్రోన్లు ఇస్తామంటూ బేరసారాలు సాగించారు. ఇక జెలెన్స్కీ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తారు. మిడిల్ ఈస్ట్ లో శాంతి పునరుద్ధరణకు ట్రంప్ తీసుకున్న చొరవను అభినందించారు. ఇక మీడియా మిత్రులు జెలెన్స్కీని పుతిన్ బుడాపెస్ట్ లో కలుద్దామని హామీ ఇచ్చినందుకు చర్చల్లో పురోగతి లేదా అని ప్రశ్నించారు. దాని గురించి తాను చెప్పలేను, కానీ రష్యా మాత్రం టొమాహక్ క్షిపణిల పేరు వెంటనే ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. బలమైన ఆయుధం కాబట్టి పుతిన్ తో వణుకు మొదలైందన్నారు. ఇక జెలెన్స్కీ ఎక్స్ లో పోస్టు పెడుతూ ట్రంప్ తో జరిగిన చర్చల వివరాలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం తమ ప్రధాన ఉద్దేశం వీలైనంత వరకు ప్రాణ నష్టం తగ్గించడం, అలాగే ఉక్రెయిన్ భద్రతకు గ్యారంటీ, అలాగే యూరోప్ తో సంబంధాలు బలోపేతం కావడమని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ ఉక్రెయిన్ కు టొమాహక్ మిసైల్స్ ను విక్రయించడానికి ఆసక్తి చూపారు. అయితే దీనికి పుతిన్ ట్రంప్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఉక్రెయిన్ కు క్షిపణులు ఇస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కాగా గురువారం ట్రంప్ మాత్రం పుతిన్ తో చర్చల్లో పురోగతి సాధించామని చెప్పారు. త్వరలోనే హంగేరీలో కలిసి ముఖాముఖి మాట్లాడుకుంటామని చెప్పారు. అందరం కలిసి చర్చలు జరుపుతామని, ముగ్గురు నేతలు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఏడాది అలాస్కాలో ఇరువురు నాయకుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోభివృద్ధి కనిపించలేదు. ఇక ఉక్రెయిన్లోని ప్రజలు మాత్రం త్వరగా ఆ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. పుతిన్ టెర్రరిజానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా బతకాలనుకుంటున్నామని ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో చొరవ తీసుకుని యుద్ధాన్ని ముగించినట్లు పుతిన్ మాట్లాడి యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ట్రంప్ తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతాయా లేదా అనేది కాలమే చెప్పాలి. ఇక బుడాపెస్ట్ చర్చలు గురించి ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.